కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా అయితే నిన్న జరిగిన తర్వాత ఈ రోజు అమ్మవారికి ఘనంగా ఊరేగింపు కూడా కొనసాగుతుందని అనే చెప్పొచ్చు. కొన్ని గంటల ముందు నుంచి కూడా అమ్మవారి ఊరేగింపు అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. నలుమూలల నుంచి కూడా భక్తులు అమ్మవారి రథోత్సవంలో పాల్గొంటున్న విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఘనంగా అమ్మవారి వేషం అంటే అమ్మవారి వేషం వేసుకుంటూ కొంతమంది అమ్మవారికి నచ్చిన వేషం జంతువులు లేకపోతే శివుడు పార్వతి ఇలా వేసుకుంటూ అనేక వేషాల్లో కూడా అమ్మవారికి ఘనంగా రథోత్సవం అయితే చేస్తున్న విజువల్స్ ని కూడా మనం వేద టీవీలో అయితే చూస్తున్నామని చెప్పొచ్చు. మరోవైపు వర్షం పడుతున్నప్పటికీ కూడా ఎక్కడ భక్తులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు. ఎటువంటి ఇబ్బంది కలగకుండా అమ్మవారి ఊరేగింపులో ప్రతి ఒక్కరు కూడా తడుస్తూ కూడా పాల్గొంటున్నారు అంటేనే చూడొచ్చు. ఆషాఢ మాసంలో బోనాలు ఎంత పెద్ద ప్రాముఖ్యత ఉందో అదే విధంగా బల్కంపేట అమ్మవారి కళ్యాణ మహోత్సవం తర్వాత ఊరేగింపు కూడా అంతే పెద్ద ప్రాముఖ్యత ఉందని చెప్పొచ్చు. ఈ రోజు ట్రాఫిక్ ని కూడా డైవర్ట్ చేసినట్టుగా కూడా పోలీసులు చెప్పడం జరిగింది. మరోవైపు నుంచి చూసుకుంటే వర్షంలో కూడా ఎక్కడికక్కడ ఎటువంటి అంతరాయం కలగకుండా పోలీసులందరూ కూడా భారీ బందోబస్తు అయితే రథ మహోత్సవం ఘనంగా సాగుతుందనే చెప్పాలి. ఇటువైపు చూడొచ్చు ఎంతో మంది ఇక్కడ పైన చెట్లు కావచ్చు లేకపోతే వైర్లు ఏవి అడ్డు రాకుండా ప్రతి ఒక్కరు కూడా తమ వంతు సాయం చేస్తున్న విజువల్స్ కూడా మనం చాలా క్లియర్ గా చూస్తున్నాం. సడన్ గా వర్షం రావడంతో ఏమైనా అంతరాయం కలుగుతుందేమో రథోత్సవానికి అన్న అనుమానం వచ్చినప్పటికీ కూడా భక్తులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ చూడొచ్చు అనేక మంది యువత కూడా పోలీసులకి సపోర్ట్ చేస్తూ ట్రాఫిక్ కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా రథోత్సవానికి సంబంధించిన ఏవైతే వెహికల్స్ ఉన్నాయో డీజే వెహికల్స్ కావచ్చు లేకపోతే విగ్రహాలకి సంబంధించిన వెహికల్స్ కి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాటికి దారిస్తున్న విజువల్స్ కూడా మనం వేద టీవీలో అయితే చూస్తున్నామని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఈ రోజు అంగరంగ వైభవంగా అయితే అమ్మవారి రథోత్సవం ఘనంగా కొనసాగుతుంది. మరికొన్ని గంటల పాటు కూడా అంటే బల్కంపేట చుట్టుపక్కల ఏవైతే చిన్న చిన్న ఏరియాస్ ఉంటాయో అవన్నీ కూడా అమ్మవారి రథోత్సవం కొనసాగిన తర్వాత అమ్మవారిని మళ్ళీ యథావిధిగా ఉంచి ప్రత్యేక పూజల్ని కూడా చేస్తున్నట్టుగా పండితులు కూడా చెప్పడం జరిగింది. ఈ రథోత్సవంలో అనేక మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో పాల్గొంటూ ఉంటారు. ఒకవైపు రథోత్సవం జరుగుతుండగానే మరొక వైపు అమ్మవారికి జోగినీలు అలాగే పోతురాజులు వీళ్ళందరూ కూడా అమ్మవారికి ఘటాలు బోనాలను కూడా సమర్పిస్తున్న విజువల్స్ ని కూడా మనం చూస్తున్నాం. వాళ్ళు ఆడే ఆట ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటూ ఉంటుందని చెప్పొచ్చు. ఈ ఆషాఢ మాసంలో ఆషాఢం అంటేనే బోనం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా పోతురాజు ఆట జోగినీల బోనం కూడా అమ్మవారికి ప్రత్యేకత ఉంటుందని చెప్పొచ్చు. ఈ వర్షంలో కూడా ఎంతో మంది అమ్మవారిని దర్శించుకోవడానికి ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారని చెప్పొచ్చు. ఎందుకంటే బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం అంత ఘనంగా ఎన్నో రాష్ట్రాలకు తెలిసిన ఎంతో ప్రాముఖ్యత కాబట్టి ఎంతో మంది ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. ఈ వర్షంలో కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి ఎదురు చూస్తున్న విజువల్స్ ని కూడా మనం చూడొచ్చు. పోలీసులు కూడా భక్తులు ఎవరికి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లను చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ట్రాఫిక్ డైరెక్షన్లు కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే అమ్మవారి ఊరేగింపు ఉంటుందో ఆ ఊరేగింపులో బార్గేట్స్ ని పెట్టి భక్తులు ఎవరు ఆ ఊరేగింపుకి అడ్డంగా రాకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా భక్తులందరూ కూడా ఈ రోజు ఎక్కువగా వర్షంలో తడుస్తూ కూడా అమ్మవారి రథోత్సవంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే రథోత్సవాన్ని ఒక్కసారి ముట్టుకున్నా వాళ్ళ జన్మ ధన్యం అంటూ కూడా వాళ్ళు భావిస్తూ ఉంటారు. రథోత్సవ ప్రాముఖ్యత కూడా అనేకంగానే ఉందని చెప్పొచ్చు. మరికొన్ని గంటల పాటు కూడా రథోత్సవం ఘనంగా సాగుతుంది. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి వేద న్యూస్.